Hello dear all Agniveer aspirants. ఎవరైతే అగ్నివేర్ వాయు ఇంటేక్ 2 ఆఫ్ 2027 కు ప్రిపేర్ అవుతున్నారో వీడియో చాలా ఇంపార్టెంట్. మిస్ చేయొద్దండి, స్కిప్ చేయొద్దు అసలు. మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు వీడియోలు ఫర్దర్ గా ఎయిర్ ఫోర్స్ సంబంధించిన వీడియోలు అనేది అందుతూ ఉంటాయి. రైట్, వీడియోలో మనం ముఖ్యంగా సిలబస్ అనేది మనం ప్రీవియస్ ఇయర్ వీడియోస్ లో డిస్కస్ చేసుకున్నాం. మరి సార్ మన దగ్గర ఆల్రెడీ ఒక 50 డేస్ మనకు ఉంది, జస్ట్ 50 డేస్ మనకు మిగిలింది. 50 డేస్ లో మనం కంప్లీట్ సిలబస్ కవర్ చేసుకోగలుగుతామా? ఎక్స్ గ్రూప్ తీసుకుంటే ఇంటర్మీడియట్ సిలబస్, వై గ్రూప్ తీసుకుంటే జీకే అనేది అది సముద్రము, మరి కవర్ చేసుకోగలుగుతామా అనే క్వశ్చన్ మార్క్ కు సమాధానం ఈ వీడియో అండి. ఏ విధంగా కవర్ చేసుకోవాలి, ఏ అంశాల మీద మీకు ఖచ్చితంగా టాపిక్స్ మీద వెయిటేజ్ రావడం జరుగుతుంది, క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అని డిస్కస్ చేస్తాను. దాన్ని బట్టి మీరు మీ ప్రిపరేషన్ లో కొద్దిగా ఏమైనా చేంజెస్ ఉంటే చేంజెస్ చేసుకోండి. ఇంకా ఎవరికైతే తెలియదో ఎలా ఈ టాపిక్స్ నుంచి అంశాలు వస్తాయి అనేది ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవడం అస్సలు మర్చిపోదు. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఈ 50 డేస్ లో మీరు ఈ వీడియో ఫాలో అయ్యి, ఈ వీడియోలో ఇచ్చిన అంశాలు ఫాలో అయ్యి మీరు ప్రిపేర్ అయినా కూడా బెస్ట్ స్కోరే వస్తుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసామనుకుంటారు కానీ చేసుకోలేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టడం మర్చిపోదు వీడియో. ఎందుకంటే ఎయిర్ ఫోర్స్ కు సంబంధించి అవేర్నెస్ అనేది ద మోస్ట్ అంటే ఇంపార్టెంట్ అవేర్నెస్ అనేది మన ఛానల్ ద్వారా మీకు అందుతూ ఉన్నాయి. రైట్, చాలా మంది ఎయిర్ ఫోర్స్ లో కూడా ఒక మంచి లైఫ్ అనేది ఉంటుంది. ఎయిర్ ఫోర్స్ కూడా ఒక మంచి చాయిస్ అనే విధంగానే నేను మీకు అవేర్నెస్ అనేది ఇస్తూ ఉన్నాను అనమాట. రైట్, నాకు తెలిసినంత వరకు నేను తెలియజేస్తానండి మీకు. ఓకే రైట్, మనం ముఖ్యంగా టాపిక్ వైజ్ ఇంగ్లీష్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ కు సంబంధించింది కావచ్చు, ఏ విధంగా మనకు ఏ అంశాల నుంచి ఎన్నెన్ని క్వశ్చన్స్ రాబోతున్నాయి, వచ్చాయి ప్రీవియస్ గా అనేది డిస్కస్ చేస్తే మీరు ఎలాంటి కంటెంట్ మీరు ప్రిపేర్ అవ్వాలనే దాని మీద మీకు క్లారిటీ రావడం జరుగుతుంది. ఓకేనా, 499K ఇప్పుడు కూడా చెప్తున్నాను, జస్ట్ ఫర్ 499K మీకు అగ్నివీర్ వాయుకు సంబంధించి ఇంటేక్ 2 ఆఫ్ 2027 కు సంబంధించి కంటెంట్ కోర్స్ అనేది మీకు ఇవ్వడం జరిగిందండి. జస్ట్ 499K. నేను మీకు చెప్పేదంతా ఒకటే సార్, ఒకవేళ మీకు హిందీ వచ్చు అంటే గో ఫర్ నార్త్ ఇండియన్ ఛానల్. ఎందుకంటే సౌత్ ఇండియాలో మీకు పర్ఫెక్ట్ కోర్స్ ఇచ్చేది ఎవరు లేరు, ఇంక్లూడింగ్ మీ. నేను చెప్తున్నాను, పర్ఫెక్ట్ కోర్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు. బట్ ఏంటంటే గుడి కంటే మెల్లమెల్ల అన్నట్టు నేను కంటెంట్ ఇచ్చాను, డెఫినెట్ గా కంటెంట్ ఇచ్చాను. 80% ఆఫ్ ది సిలబస్ కంటెంట్ మీకు ఫుల్ఫిల్ అయిపోతుంది. అంతకంటే ఒక అవసరం కూడా లేదు జనరల్ గా చెప్పాలంటే. రైట్, రికార్డెడ్ క్లాసెస్ అండి, డెఫినెట్ గా మీకు యూజ్ అవుతాయి జస్ట్ 499 లోనే. అందుకే తెలుగులో వీలైనంత వరకు తెలుగులో ఎక్స్ప్లెనేషన్ అనేది ఇప్పించి మీకు కంటెంట్ క్రియేట్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది. మ్యాథ్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు. రైట్, అవి మీకు చాలా ఉపయోగపడతాయండి. ఎక్స్ గ్రూప్, వై గ్రూప్, ఈవెన్ టెస్ట్ సిరీస్ లు కూడా ఉన్నాయి. టెస్ట్ సిరీస్ లు కూడా మీకు చాలా యూజ్ అవుతాయి. అవి కొత్త మోడల్ టెస్ట్లు కూడా త్వరలోనే ఇంకా కొత్తవి కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. మీ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ కి ఈజీగా ఎక్స్ గ్రూప్ లో 70కి 45 వరకు మీరు స్కోర్ చేసుకుంటారు ఖచ్చితంగా చదివితే. అంతకంటే ఒక అవసరం కూడా లేదు. అండ్ వై గ్రూప్ లో ఈజీగా 50కి 30 నుంచి 35 వరకు స్కోర్ చేసుకోగలిగే లెవెల్ అన్నమాట. మీరు ప్రాపర్ గా ప్రిపేర్ అయితే మాత్రం ఇన్ని మార్కులు అయితే ఎక్కడికి మిస్ కావు. మనకు అన్ని మార్కులు వచ్చినాయంటే ఇంకేం కావాలండి. జస్ట్ 499 రూపీస్ లోనే మీరు ఈ కోర్స్ అనేది చాలా బాగుంటుంది. మీ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ వరకు గో హెడ్, లేట్ చేయొద్దండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకే, జస్ట్ మనకు 50 డేస్ మాత్రమే మిగిలింది. మనకు ఫస్ట్ మ్యాథ్స్ గురించి మనం మాట్లాడుకుంటే, ఎక్స్ గ్రూప్ గురించి మనం మాట్లాడుకుంటే వెయిటేజ్ దీంట్లో మ్యాథ్స్ వచ్చేసి ఇంటర్మీడియట్ లెవెల్ మ్యాథ్స్ అనేది రావడం జరుగుతుందండి. ఇంటర్మీడియట్ లెవెల్ మ్యాథ్స్. రైట్, సో మనం ఒక పేపర్ లో ఏ విధంగా వస్తాయనేది చూసుకుంటే చూడండి, ఇక్కడ సెట్స్ అండ్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ నుంచి 1 లేదా 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. రైట్, కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, సీక్వెన్స్ సిరీస్ నుంచి ఒక క్వశ్చన్. రైట్, ఇక్కడ పర్ముటేషన్ అండ్ కాంబినేషన్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ రావడం జరుగుతుందంట. రైట్, ఇవన్నీ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేసుకొని ఏ టాపిక్స్ నుంచి వచ్చింది, ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయని చెప్తున్నాం అనమాట. ఓకే, బైనామియల్ థియరం నుంచి ఒక క్వశ్చన్, మరి ట్రిగోనోమెట్రీ నుంచి అత్యధికంగా 3 నుంచి 4 క్వశ్చన్స్ వస్తున్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ట్రిగోనోమెట్రీ. రైట్, కోఆర్డినేట్ జామెట్రీ గురించి 2 నుంచి 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. రైట్, దాని తర్వాత స్ట్రైట్ లైన్స్ అండ్ సర్కిల్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. అగైన్ ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఏ అంశాల నుంచి ఎన్ని క్వశ్చన్స్ పడుతున్నాయని తెలిస్తే క్లారిటీ వస్తుంది, మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎంత డెప్త్ ప్రిపేర్ అవ్వాలని. కోనిక్ సెక్షన్స్ 1 లేదా 2. రైట్, వెక్టార్స్ 1 లేదా 2 క్వశ్చన్స్. 3D జామెట్రీ 1. రైట్, సో లిమిట్స్ అండ్ కంటిన్యూటీ వచ్చేసి 1. రైట్, సో డిఫరెన్షియేషన్ వచ్చేసి 1 లేదా 2 క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా వస్తూ ఉన్నాయి. 1 లేదా 2 క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా వస్తున్నాయి. ఇంటిగ్రేషన్ 1, ప్రాబబిలిటీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో 1, అండ్ స్టాటిస్టిక్స్ లో 1. ఇలా టోటల్ గా మనకి ఎన్ని క్వశ్చన్స్ రావాలి సార్? 25 క్వశ్చన్స్ నుంచి మనకు 25 క్వశ్చన్స్ రిలేటెడ్ సంబంధించిన కంటెంట్ అనమాట. మేబీ మిస్లేనియస్ గా ఇంకా 2-3 క్వశ్చన్స్ ఏమైనా యాడ్ అయితే అవుతాయి, కానీ ఇది జనరల్ ఇంపార్టెంట్ గా మీకు సిలబస్ కవర్ అవుతున్న టాపిక్స్ అనమాట. అగైన్ మనం ఫిజిక్స్ పరంగా తీసుకుంటే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ నుంచి ఒక క్వశ్చన్,
మోషన్ ఇన్ 1D అండ్ 2D నుంచి 1 లేదా 2 క్వశ్చన్స్, లా ఆఫ్ మోషన్ నుంచి 1 లేదా 2, వర్క్ పవర్ ఎనర్జీ నుంచి అగైన్ కంపల్సరీగా 1 లేదా 2, గ్రావిటేషన్ నుంచి 1 క్వశ్చన్, తర్వాత ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్ నుంచి 1 క్వశ్చన్, దాని తర్వాత చూడండి ఆసిలేషన్ అండ్ వేవ్స్ నుంచి ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ వస్తున్నాయి, థర్మోడైనమిక్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి, అగైన్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎలక్ట్రోస్టాటిక్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇవన్నీ ఇంటర్మీడియట్ లెవెల్ ఆఫ్ సిలబస్. న్యూమరిక్స్ కూడా చాలా ఎక్కువగానే వస్తాయి, రైట్. దాని తర్వాత కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి 2, మ్యాగ్నెటిజం నుంచి 2, రైట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఆల్టర్నేటివ్ కరెంట్ నుంచి 2, 1 లేదా 2 క్వశ్చన్స్. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. రే ఆప్టిక్స్ నుంచి 2 క్వశ్చన్స్, దాని తర్వాత వేవ్ ఆప్టిక్స్ నుంచి 1 క్వశ్చన్, మోడర్న్ ఫిజిక్స్ నుంచి 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, అండ్ సెమీ కండక్టర్స్ నుంచి 1 క్వశ్చన్. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో మాక్సిమం సిలబస్ ఈ టాపిక్స్ నుంచి కవర్ చేయడం జరుగుతుంది ఎక్స్ గ్రూప్. కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ ఇంగ్లీష్ చూడండి, ఇంగ్లీష్ వైకి ఎక్స్ కి అందరికీ సేమేనండి, వైకి ఎక్స్ కి అందరికీ సేమ్. సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి, మీకు చాలా చాలా ఇంపార్టెంట్ వీడియోస్ నేను అందిస్తూనే ఉంటాను. ఓకే, రీడింగ్ కాంప్రిహెన్షన్ ఆబ్వియస్లీ 2 లేదా 3 క్వశ్చన్స్ రీడింగ్ కాంప్రిహెన్షన్ నుంచి వస్తున్నాయి. ఎర్రర్ డిటెక్షన్ నుంచి 2 క్వశ్చన్స్ గ్యారంటీ, అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నుంచి 2 క్వశ్చన్స్ గ్యారంటీ, సినోనిమ్ యాంటోనిమ్స్ 2 క్వశ్చన్స్ అలా గ్యారంటీగా వస్తున్నాయి. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నుంచి 2 క్వశ్చన్స్, అంటే ఇవన్నీ ఇంపార్టెంటే కదా, రైట్. ఇక తర్వాత 1 వర్డ్ సబ్స్టిట్యూషన్, రైట్ 1 క్వశ్చన్, తర్వాత యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ 1 క్వశ్చన్, దాని తర్వాత నేరేషన్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అన్నమాట 1 క్వశ్చన్, రైట్. తర్వాత ఆర్టికల్స్ నుంచి 1, ప్రిపోజిషన్ నుంచి 1, దాని తర్వాత మిస్లేనియస్ వొకాబులరీ పార్ట్ నుంచి 2 క్వశ్చన్స్ అనేది టోటల్ గా 20 క్వశ్చన్స్ అనేది మనకు కంటెంట్ రాబోతుంది అనమాట. 20 క్వశ్చన్స్ వరకు. మిస్లేనియస్ ఇంకా 1-2 ఏమైనా మిస్ అయితే ఇంకా ఏ టాపిక్స్ నుంచి ఇస్తారో మనం గ్యారంటీగా చెప్పలేము. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎయిర్ ఫోర్స్ కోర్స్ లో వీటన్నిటికి సంబంధించి పీడిఎఫ్ లు కూడా అవైలబుల్ గా ఉన్నాయి మన కోర్సులో. మీరు దాంట్లో పీడిఎఫ్ లు ఉన్నాయి. దీని తర్వాత ఇంగ్లీష్ కు సంబంధించి ప్రత్యేకంగా టెస్ట్ సిరీస్ చాలా ఎక్కువగా చేస్తున్నాం. చాలా ప్రాక్టీస్ చేసుకుంటే మంచి స్కోరే మీరు ఇంగ్లీష్ లో సాధించుకోగలుగుతారు అనమాట. దేర్ ఆఫ్టర్ రాగా కాన్సెప్ట్ కి వచ్చేసరికి ఇందులో రీజనింగ్, అర్థమెటిక్, జనరల్ అవేర్నెస్ 3 కాన్సెప్ట్లు ఉంటాయి. రీజనింగ్ గురించి ఫస్ట్ గా మాట్లాడుకుంటే టోటల్ గా మనకు రీజనింగ్ 15 వస్తాయండి, అర్థమెటిక్ 7, జనరల్ అవేర్నెస్ 8 అట్లా వస్తాయి. ఈ విధంగా ఈ సీక్వెన్స్ లో వస్తాయి. నేను మీకేం చెప్పేది, వై గ్రూప్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏదైతే ఉంటుందో జనరల్ అవేర్నెస్ పక్కన పెట్టండి. అది ఎక్కడి నుంచి ఇస్తారో ఏ నుంచి పడితే మనకు తెలియదు. బెటర్ ఇంగ్లీష్, రీజనింగ్, అర్థమెటిక్ ప్రిపేర్ అవ్వండి, మీరు మంచి స్కోర్ తెచ్చుకుంటారు, రైట్. సో ఫిగర్ సిరీస్, ఫిగర్ కంప్లీషన్, రైట్, నాన్ వర్బల్ సిరీస్ లో ఇక్కడ 2 పేపర్లు తీసుకుంటున్నామండి, గుర్తుంచుకోవాలి. 2 పేపర్లు ఎందుకంటే ఒక పేపర్ లో అంతా సిలబస్ అంతా కవర్ కాదు. అది 2 పేపర్లు తీసుకుంటే క్లారిటీగా ఏ అంశాల నుంచి అత్యధికంగా క్వశ్చన్స్ వస్తున్నాయని క్లారిటీ రావడం జరుగుతుంది. ఇది 2 పేపర్లలో 6 అండి, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. కోడింగ్ డీకోడింగ్ 4 2 పేపర్లలో, ఆల్ఫాబెట్ సిరీస్, లెటర్ సిరీస్ అండ్ లెటర్ లాజిక్ వచ్చేసి 4. మనం కన్సిడర్ చేసేది ఎన్ని 2 పేపర్స్ గురించి కన్సిడర్ చేస్తున్నాం అంటే 30 మార్క్స్ కన్సిడర్ చేస్తున్నాం. అదే ఒక పేపర్ అయితే 15 క్వశ్చన్స్ వేసుకోవచ్చు. ఓకే, నెంబర్ ప్యాటర్న్, మిస్సింగ్ నెంబర్ 4 క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి ఇవ్వండి. ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, రైట్. మిర్రర్ ఇమేజ్ కావచ్చు, సీటింగ్ అరేంజ్మెంట్ కావచ్చు, రైట్. ఇంతవరకు డైరెక్షన్ కావచ్చు, ఆడ్ వన్ అవుట్ కావచ్చు, ఇంతవరకు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి అని మనం చెప్పుకోవచ్చు. దేర్ ఆఫ్టర్ మ్యాథమెటికల్ ఆపరేషన్ అంటే రైట్ ఏదో లాజికల్ ప్యాటర్న్స్ అంట, ఇంటర్చేంజ్ లాజికల్ ప్యాటర్న్స్ అంట, ఇవి మనకు రీజనింగ్ లో అత్యధికంగా వచ్చే క్వశ్చన్స్ అనమాట, రైట్. ఇంకా కొన్ని క్వశ్చన్స్ మిస్ అవ్వచ్చు, చెప్పలేము, బట్ అత్యధికంగా రీజనింగ్ లో వచ్చే క్వశ్చన్స్ ఈ యొక్క సిలబస్ ప్రిపేర్ అయితే మీకు మాక్సిమం మార్క్స్ రావడం జరుగుతుంది. అర్థమెటిక్ లో మనం ఏం చదువుకోవాలి సార్ అంటే ఇది కూడా 2 పేపర్స్ కాన్సెప్ట్ పరంగానే తీసుకున్నాం, 2 పేపర్స్ కలిపి తీసుకున్నాం, రైట్. అందుకే మార్కులు ఎక్కువ ఉన్నాయి. సింప్లిఫికేషన్, న్యూమరికల్ క్యాలిక్యులేషన్ 4 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎన్ని సార్? 4 క్వశ్చన్స్. రేషియో ప్రపోర్షన్ వచ్చేసి 2 క్వశ్చన్స్. దేర్ ఆఫ్టర్ ఆల్జిబ్రా ఈక్వేషన్ వచ్చేసి 2 క్వశ్చన్స్. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు. ఆ తర్వాత యావరేజ్, రేషియో, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, పర్సెంటేజ్, అథమెటిక్ నెంబర్ సిస్టమ్, రైట్, డెసిమల్ ఫ్రాక్షన్స్, రైట్. ఇంకా మిస్లేనియస్ ఇంకేదైనా కావచ్చు, 1 కంటే ఎక్కువ రావడం లేదు, రైట్. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మీకు సింప్లిఫికేషన్, రేషియో ప్రపోర్షన్, ఆల్జిబ్రిక్ ఈక్వేషన్స్, ఇవి యావరేజ్ ప్లస్ రేషియోకి సంబంధించి పర్సెంటేజ్ వరకు మీరు మంచిగా ఎల్సిఎం, హెచ్సిఎఫ్ వరకు కూడా మంచిగా మీరు మార్క్స్ సాధించుకోగలుగుతారు. టోటల్ గా వచ్చే సబ్జెక్టులు ఇవే అండి. ఎందుకంటే అథమెటిక్ లో చాలా ఎక్కువగానే ఉంటాయి, బట్ మనం ఏం చదువుకోవాలని మనకు క్లారిటీ వస్తేనే మనకు గొప్పగా మనము మంచిగా చదువుకోవచ్చు. తక్కువ టైం ఉంది, అన్ని చదవాలా. మరి చదవాలి అంటే ఇంకా మనకు ఎక్కువ మార్కులు వచ్చే అంశాలే ఎక్కువ చదువుకుంటే మనం ఎక్కువ స్కోర్ తెచ్చుకోగలుగుతాం. మరి కరెంట్ అఫైర్స్, జీకే సార్ అంటే చూడండి, హిస్టరీ నుంచి మీకు 2 క్వశ్చన్స్, అంతకంటే ఎక్కువ రావు. ఒక క్వశ్చనే మోస్ట్లీ చెప్పాలంటే. పాలిటీ నుంచి 1 క్వశ్చన్, రైట్. జాగ్రఫీ నుంచి 1 క్వశ్చన్, రైట్. సో ఎకానమీ నుంచి వస్తే 1 క్వశ్చన్ వస్తుంది, అంటే రాదు.
రైట్. ఇంకా కరెంట్ అఫైర్స్ నుంచి చూడండి 4 క్వశ్చన్స్ రావడం జరిగితే కరెంట్ అఫైర్స్ మీద అత్యధికంగా ఫోకస్ చేస్తారు. మాక్సిమం కరెంట్ అఫైర్స్ మీద అవార్డ్స్, రీసెంట్ సమిట్స్ వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు. కానీ ఇది మనం చదువుకుంటా పోయినామంటే ఒక 2 సంవత్సరాలకు కానీ ఈ సిలబస్ మనం కవర్ చేసుకోవాలి. హిస్టరీ, జియోగ్రఫీ, ఫిజిక్స్, బయాలజీ, ఎకానమీ. ట్రై టు అండర్స్టాండ్ దిస్, రైట్. ఇంకా జనరల్ సైన్స్ కూడా ఉంది, అది నేను చెప్పట్లేదు. అందుకే నేను దయచేసి ఏం చేస్తానంటే మీరు వై గ్రూప్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు రీజనింగ్, ఇంగ్లీషు, అర్థమెటిక్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. వీటి మీద చదివి మన ఊరికి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకేనా? ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసుకుంటే మీకు మంచి స్కోర్ రావడం జరుగుతుంది. ఓకేనా? రైట్. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో విద్యార్థులు దయచేసి కమెంట్ చేయండి. సార్ మేము ప్రిపేర్ అవుతున్నాం, ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ ఎయిర్ ఫోర్స్ ఎక్సా వైయా, మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారో, ఎక్స్ ప్రిపేర్ అవుతున్నారా, వై ప్రిపేర్ అవుతున్నారో కమెంట్ అయితే చేయండి దయచేసి. మీరు ఎంత సపోర్ట్ చేస్తున్నాయి నన్ను ఎక్కువగా వీడియోస్ నేను యూట్యూబ్ లో ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ద మోస్ట్ ఇంపార్టెంట్ మళ్ళీ చెప్తున్నాను, నేను పర్ఫెక్ట్ కోర్సు అమాంగ్ ఆల్ అని నేను చెప్పను, కానీ మీకు పర్ఫెక్ట్ గా సరిపోయే కోర్స్ అయితే నేను క్రియేట్ చేసి మీకు ఇచ్చాను. ఫెనిక్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 499 రూపీస్ లోనే మీకు కంటెంట్ ఇస్తున్నాను. టెస్ట్ సిరీస్లు కూడా ఉన్నాయి, రైట్. సో సార్ ఏది లేని దానికంటే ఏదో ఒకటి మంచిగా ఉండి ప్రిపరేషన్ చేసుకోండి, చాలా చాలా బెటర్. నా సలహా బెస్ట్ కావాలి అంటే గో ఫర్ నార్త్ ఇండియా. ఎందుకంటే మన సైడ్ ఇలాంటి వాటికి కోర్సెస్ ఎక్కువగా ఇవ్వరు. నేను మాత్రం వీటికి అప్డేటెడ్ కంటెంట్ తో మీకు కంటెంట్ ఇస్తూ ఉన్నాను. దయచేసి జాయిన్ అవ్వండి. మీకు సపరేట్ గా ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది. ఏమైనా అడ్వైజెస్, ఏమైనా సలహాలు కావాలంటే వాట్సాప్ గ్రూప్ లో, ప్రైవేట్ వాట్సాప్ గ్రూప్ ఎవరైతే కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి క్రియేట్ చేయడం జరిగింది. సో అందులో నేను ఖచ్చితంగా డైలీ డిస్కషన్ అనేది చేస్తాను. ఇక్కడ నుంచి ఏమేమి చదవాలి, ఏం చదవకూడదు, ఎట్లా చదవాలి అనే కాన్సెప్ట్ మీద నేను అక్కడ గ్రూప్ లో చెప్తా ఉంటానండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మిత్రులకు షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. వాళ్ళందరికీ తెలిసేలా మీరు షేర్ చేస్తేనే ఒక క్లారిటీ రావడం జరుగుతుంది అందరికీ. అంటే ఎయిర్ ఫోర్స్ లో సబ్జెక్టుల మీద ఎలాంటి అవగాహన తెచ్చుకోవాలండి. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్